everyone, welcome to Shrestha the Simple Trader యూట్యూబ్ ఛానల్. సో మెయిన్ ఈ ఛానల్లో ఏమేమి కంటెంట్ ఏమేమి వీడియోస్ వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఈ ఛానల్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేయబడింది అనేది మీకు సింపుల్గా చెప్తాను. సో వీడియోలో కూడా మెయిన్ మీకు అప్కమింగ్ వీడియోస్ కూడా వచ్చే దాంట్లో ఎడిటింగ్ అలాంటివి థంబ్నెయిల్స్ అలాంటివి ఏమి కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇవి చాలా సింపుల్గా రికార్డ్ చేసిన వీడియోసే మీకు అప్లోడ్ చేస్తాను. సో నేను జాబ్ చేసుకుంటూ ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటాను. సో స్టార్టింగ్లో అందరిలాగానే నేను కూడా వితౌట్ నాలెడ్జ్ షేర్ కొనడం అమ్మటం లేదా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ట్రేడ్స్ తీసుకోవటం, దాంట్లో లాస్ అవటం, దాని తర్వాత మళ్ళీ అకౌంట్ హ్యాండ్లింగ్కి ఇన్వెస్ట్ చేసి ఇవ్వటం, మళ్ళీ దాంట్లో లాస్ అవటం, మళ్ళీ అలా కాదని చెప్పి వేరే వాళ్ళు టిప్స్ ఇస్తానంటే వాళ్ళకి సమ్ అమౌంట్ అనేది పే చేసి ఆ టిప్స్ మీద నేను బేస్ అయ్యి వాళ్ళు టిప్ ఇచ్చేంత వరకు నేను వెయిట్ చేయటం. ఆ టిప్ ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ వాళ్ళు ఇచ్చిన ఫేవర్గా మూవ్ అయితే కనుక అది సక్సెస్ అవుద్ది, లేదంటే కనుక ఫెయిల్ అవుతుంది. సో అలా కూడా లాస్ అయ్యి ఇంకా కొన్ని మంత్స్ అయితే ట్రేడింగ్ అనేది ఆపేశాను. ఆఫ్టర్ దట్ ఒక వేరే మా ఫ్రెండ్ ఒక ఇండికేటర్ మీద సిగ్నల్స్ అనేవి బాగా జనరేట్ అవుతుంది, సో నువ్వు ఒకసారి ఒక 1 day 2 day డెమో ట్రై చేసిన తర్వాత నీకు ఓకే బాగానే ప్రాఫిటబుల్గా ఉంది అని అనుకుంటే కనుక దాన్ని సబ్స్క్రిప్షన్ తీసుకో అని చెప్పాడు. సో ఆఫ్టర్ దట్ నేను కూడా ఒక 1 day 2 day డెమో తీసుకొని ఓకే ఇదేదో కొంచెం ప్రాఫిటబుల్గానే ఉంది అని చెప్పి నేను తీసుకోవడం జరిగింది. బట్ నేను ఇక్కడ ఇండికేటర్ అనేది అయితే ప్రమోట్ చేయట్లేదు, ప్రమోషన్ వీడియో అయితే ఏమీ కాదు. నాకు తెలిసిన సర్కిల్లో మా క్లోజ్గా ఎవరైతే ఉన్నారో మా ఫ్రెండ్స్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను సజెస్ట్ చేశాను. సో యాక్చువల్లీ ఏంటంటే ఆ ఇండికేటర్ బేస్ చేసుకొని నేను అమౌంట్ జనరేట్ చేసుకుంటున్నాను కాబట్టి వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది జనరేట్ చేసుకుంటారు. వేరే ఇలా టిప్స్ మీద బేస్ అవ్వటం, లేకపోతే అకౌంట్ హ్యాండ్లింగ్ మీద బేస్ అవ్వటం, ఇలాంటివన్నీ చేసే వాళ్ళ గురించి ఇంకా ఓకే ఎవరన్నా కానీ హౌస్ వైఫ్స్ కానీ లేదన్నా జాబ్ లే ఆఫ్ అయిపోయి ఉన్నవాళ్ళు కానీ, లేదా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి ఇంకా జాబ్ రాని వాళ్ళు కానీ, లేదా శాలరీకి తక్కువ వచ్చి ఇంకా వేరే ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుందాం అన్న వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీగా ఉంటుంది. కాబట్టి నేను ఓన్లీ మా క్లోజ్ సర్కిల్లో మాకు బాగా ఎవరైతే మా కజిన్స్ అలాగే మా ఫ్రెండ్స్కి నేను ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరిగింది. బట్ వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే ఓకే మేము ఇప్పుడు స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి అని అంటే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. సో నీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి నన్ను కొంచెం బేసిక్స్ అనేది ప్రొవైడ్ చేయమన్నారు. సో ఇప్పుడు కానీ నెక్స్ట్ వచ్చే కంటెంట్ వీడియోస్లో కానీ మీకు ఎక్కడ కూడా స్టాక్ మార్కెట్ ఇన్ డీప్ నేను ఎక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఇన్ కేస్ మీకు ఎవరికన్నా ఇన్ డీప్గా నేర్చుకోవాలి అని అంటే కనుక మనకి యూట్యూబ్లో చాలా వరకు ఫ్రీ ఛానల్స్ ఉన్నాయి, చాలా కంటెంట్ ఉంది, అలాగే చాలా బుక్స్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు ఓన్గా ట్రేడ్స్ చేసుకుందాము, ఇన్ కేస్ బాగా డెప్త్గా నేర్చుకుందాము అని అంటే కనుక ఈ వీడియోస్ అయితే మీకు ఏ విధంగానూ హెల్ప్ అవ్వవు, అవి క్లారిటీగా చెప్తున్నాను. సో ఇక్కడ నేను చెప్పేదల్లా ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఒక స్టాక్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి, బయ్యింగ్ సెల్లింగ్ ఎలా చేయాలి, ఇండికేటర్ బేస్ చేసుకొని బయ్యి సెల్ ఎలా చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ మట్టిగా చెప్తున్నాను. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని పాయింట్స్ అనేది చెప్తాను. వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్, మేము సెబీ రిజిస్టర్డ్ కాదు. సో ఈ ఛానల్ అనేది కూడా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ వరకే నేను క్రియేట్ చేశాను. మోర్ ఓవర్ ఏంటంటే నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే స్టాక్ మార్కెట్లో బేసిక్స్ అని నేర్చుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళకి లేదా గ్రూప్ వైజ్ అలా ఎక్కువ జూమ్ సెషన్స్ కానీ అలాంటి ఏం పెట్టలేను కాబట్టి సరే ఓకే వీళ్ళందరికీ కూడా నాలెడ్జ్ షేర్ చేద్దాము ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్ వరకే అది కూడా చెప్తున్నాను. సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో రికార్డెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఎవరైనా ఇన్ కేస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చి ఒకవేళ ఓకే నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను బేసిక్ వరకు నేర్చుకుంటాను అని అంటే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ ఛానల్లో మనం వీడియోస్ అనేది క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నాం. అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో లేదా కన్సల్టెంట్ని వాళ్ళని అడిగి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్. ఎందుకంటే వితౌట్ నాలెడ్జ్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెడితే కనుక మీకు లాసెస్ అవ్వే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైనా కానీ స్టాక్ మార్కెట్లో షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ లేదా ఆప్షన్స్లో కానీ ట్రేడ్ చేస్తాము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పూర్తిగా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఒక స్టాకు
ఎలా మూవ్ అవుతుంది, ఏ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం బయ్యింగ్ చేయాలి, సెల్లింగ్ చేయాలి అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది చేయండి. ప్రజెంట్ కానీ ఇన్ ఫ్యూచర్ కానీ మనం ఆ స్టాక్ కొనండి, లేదా ఈ ఆప్షన్ బై చేయండి, లేదా ఈ ఆప్షన్ సెల్ చేయండి, అలాంటి ఎటువంటి టిప్స్ అనేది మనం ప్రొవైడ్ చేయటం అనేది అయితే జరగదు. ఇది కేవలం ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్, బేసిక్ ఇన్ఫర్మేషన్ వరకు ప్రొవైడ్ చేయటమే చేస్తున్నాం మనం. సో ఇది ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ యొక్క మెయిన్ మోటో. మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఒక ఇండికేటర్ ఉంటే ఆ ఇండికేటర్ మీద ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి అనేది ఒక అవగాహన వస్తుంది అని చెప్పడం మట్టుకే చేయడం జరుగుతుంది వీడియోస్ అన్నీ కూడా. సో నెక్స్ట్ వీడియోలో ఈ ఛానల్లో ఏమేమి కంటెంట్ వీడియోస్ వస్తాయి అనేది చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.